వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మాజీ హోంమంత్రులు. వైసీపీ అధికారంలోకి వస్తూనే ఒక కొత్త విధానాన్ని అనుసరించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మహిళలిద్దరిని ఎంచి మరీ హోంమంత్రులను చేసింది. తొలి విడతలో గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత హోంమంత్రిగా చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు 2004లో వైఎస్ఆర్ సబితను హోంమంత్రిగా చేసిన తర్వాత ఆయన తనయుడు జగన్ అదే బాటను నడుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని అంతా అనుకున్నారు. 3 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని దాదాపుగా మారుస్తూ కొత్త వారికి చోటు కల్పించారు. అప్పటికే మహిళా సంక్షేమ శాఖను చూస్తున్న తానేటి వనితను హోంమంత్రిగా చేస్తూ జగన్ మళ్లీ అదే డెసిషన్ కంటిన్యూ చేశారు. కోస్తా జిల్లాలకు చెందిన 2 మహిళలకు హోంమంత్రులుగా జగన్ జమానాలో అవకాశం దక్కింది. అయితే హోంమంత్రిగా తనను తప్పించడంతో మనస్తాపానికి గురైన సుచరిత ఆనాడే పార్టీని వీడాలని అనుకున్నారని ప్రచారం సాగింది. అనేక బుజ్జగింపులు జరిగిన మీదట ఆమె వైసీపీలో కొనసాగారు. ఆమె సొంత నియోజకవర్గం పత్తిపాడు నుంచి 2024 ఎన్నికల్లో మార్చి జగన్ ఆమెకు తాడికొండ కేటాయించారు. ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్లి పోటీ చేశారు. చివరికి ఓటమికి వరించింది. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయ్యారు. ఇటీవల తన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా స్వయంగా చెప్పారని ప్రచారం కొనసాగుతోంది. ఆమె వైసీపీకి దూరమైనట్లే అంటున్నారు. ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. గోదావరి జిల్లాకు చెందిన మాజీ హోంమంత్రి తానేటి వనిత కూడా వైసీపీకి దూరం అవుతున్నారు. ఆమె ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొదట టీడీపీలోనే ఉండేవారు అని కూడా చెప్తారు. ఆమె తండ్రి జొన్నకుట్టి బాబాజీరావు 1994 నుంచి 99 దాకా గోపాలపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున పనిచేశారు. రాజకీయ వారసురాలుగా వచ్చిన వనిత 2009లో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 12లో ఆమె టీడీపీతో విభేదించి వైసీపీలోకి వచ్చారు. 2014, 19, 24లలో వైసీపీ ఆమెకు టికెట్ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో మంత్రి పదవి కూడా ఆమెకిచ్చారు. ఆమెను 5 ఏళ్ల మంత్రిగా కొనసాగించారు. అయినా సరే రాజకీయాల్లో ఇవాళున్నట్లుగా రేపు ఉండదు కాబట్టి సొంత పార్టీ అయిన టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తొందరలోనే ఆమె వైసీపీని వేడతారనే ప్రకటన ఉంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఎంతో గొప్పగా చెప్పుకునే 2 మహిళా హోంమంత్రులను చేశామన్న నినాదం ఒట్టిపోయేలా ఇద్దరు షాక్ ఇచ్చినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.